మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసిరు. కొన్ని గ్రాంట్స్ మాకు రావాల్సినటువంటి అంశం పైన అంటే డబ్బుల ఆర్థిక విషయాలపైన మాట్లాడారు. అవేంటివి? ఇది చాలా క్రిటికల్ ఇష్యూ. తెలంగాణ ప్రజలు ఒక్కసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి ఒక 3 years బడ్జెట్ చెప్తాను నేను. 2020, 21, 22, 23 బడ్జెట్లలో దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయల గ్రాంట్స్ రావాలని చెప్పి చూపించారు కేంద్ర ప్రభుత్వం నుంచి. కేసీఆర్ సర్కార్ ఈ మొన్న పెట్టిన 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా, దాదాపుగా అందులో 41 కోట్ల వేల రూపాయలు 41,000 crores రూపీస్ గ్రాంట్స్ రూపంలో కేంద్రం నుంచి రావాలని చూపించారు. అది పచ్చి అబద్ధం. ఇంతకంటే ముందు మనకు రఘునందన్ రావు గారు మాట్లాడిన అసెంబ్లీలో, ఈటల రాజేంద్ర గారు మాట్లాడిన మన అసెంబ్లీలో ఎవరైనా మన బీజేపీ బడ్జెట్ని 3 లక్షల కోట్లకు తీసుకెళ్ళి ఎస్కలేట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఎస్కలేషన్ అంటే, ఈ ఉచిత హామీలు రావాలంటే బడ్జెట్ పెరగాలి. ఈ హామీలు ఇయ్యరు కానీ బడ్జెట్లో ప్రవేశపెడతారు. దళిత బంధుకి 17,000 కోట్లు ప్రవేశపెడతారు కానీ రాదు. అది ఎందుకు రాదంటే, మేము కేంద్రం నుంచి గ్రాంట్లు అడిగినాం, వాళ్ళు ఇవ్వలేదని అబద్ధం చెప్పడానికి చెప్తారు. కానీ 41,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకంటే 5 రెట్లు పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ కూడా పోవట్లే, మనకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న గుజరాత్ ఓన్ బీజేపీ పాలిత ప్రాంతాలకు కూడా పోవట్లే. 1వ తారీఖు ప్రతి సంవత్సరం February 1కి బడ్జెట్ ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత నెల రోజులకి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. అప్రాక్సిమేట్గా 28 మన దగ్గర ప్రవేశపెడతాం, February 28కి. మరి మనం ప్రవేశపెట్టే బడ్జెట్ కేంద్రం గ్రాంట్ ఎంతైతే డిస్క్లోజ్ చేసిందో ఆ డిస్క్లోజర్ తీసుకోకుండా నీకు ఇష్టం వచ్చిన నెంబర్లని రాసుకుంటాం. ఎస్టిమేషన్స్ అన్ని కల్పితాలు, అబద్ధాలు. దీన్ని ఎందుకు తీసుకొస్తారంటే, మేము నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడారు కదా మన బడ్జెట్ అసెంబ్లీలో, మేము కేంద్రానికి గ్రాంట్ల రూపంలో ఎక్కువ అడిగినాము, వాళ్ళు ఇచ్చింది తక్కువ, కాబట్టి మేము రీచ్ కాలేకపోయినాం మా ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పడానికి మాత్రమే గ్రాంట్లను ఎక్కువ చూపిస్తూ ఉంటారు. 2,800 కోట్ల గ్రాంట్లు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న మోడీ గారి దగ్గర పోయినప్పుడు అడిగారు. ఎప్పటి నుంచి? 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కేవలం 2,800 కోట్లు రావాలని అడిగారు. 40,000 కోట్లు 2,700 కోట్లకు వచ్చింది. ఇప్పుడు అది 40,000 కోట్లలో మనం ఇవ్వాల్సింది ఇచ్చినాము. మరి ఆ డిఫరెన్స్ అంతా ఎక్కడ పోయినట్టు? అది తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. అందుకోసం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబద్ధాల పునాదుల మీద తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలను మోసం చేసింది. ఆ మోసాలను పసిగట్టిన ప్రజలే ఈరోజు కేసీఆర్కి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలి.